హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ముందుగా అయితే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేసి మరికొంత ముందుకైతే తీసుకెళ్ళండి. మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు నేను తీసుకొని వస్తూ ఉంటాను. సో అలాగే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పొచ్చు. నాకు కామెంట్స్లో దాదాపు చాలామంది అడుగుతున్న ఒకటి ఏంటంటే, మీ శారీ కలెక్షన్ చూపించండి, మీ శారీస్ చాలా బాగుంటాయి, మీరు శారీస్ కట్టుకుంటే చాలా బాగుంటారు, అండ్ మీరు మంచి మంచి కలెక్షన్ తీసుకుంటున్నారు, మీ సెలెక్షన్ బాగుంది శారీస్లో అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి ఈరోజు అయితే నా శారీస్ అన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకుంటూ ఉన్నాను. అండ్ ఇంకా శారీస్ ఎక్కడ కొనుక్కున్నాను ఏంటని చెప్పేసి కూడా మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉంటాయన్నమాట. అండ్ అది అన్నీ కూడా నేను ఆన్లైన్లో ఏం కొన్ను, నార్మల్గా ఇక్కడ టౌన్లో దొరికే షాప్స్లో కొంటూ ఉంటాను. అండ్ చిత్తూరు వెళ్ళినప్పుడు చిత్తూరులో కొంటూ ఉంటాను. కొన్ని మాత్రం ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటానంట. అవేంటి అని చెప్పేసి అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే నా శారీ కలెక్షన్ చూసేద్దాం రండి. సో ఇవైతే నా శారీస్ అనమాట. అండ్ ఇక్కడ నుంచి ఈ 4 ర్యాక్స్ కూడా నా శారీసే ఉంటాయి. సో ఇప్పుడైతే మీకు 1 by 1 శారీ స్టెప్స్ వైజ్ అయితే చూపిస్తానండి. సో ఇక్కడైతే ఆల్మోస్ట్ ఒక పట్టు శారీస్ ఉంటాయి. అండ్ మిగతా అంతా కూడా సాఫ్ట్ సిల్క్ ఇంకా అలా పెట్టుకున్నాను. ఇంకా వీటిని కొంచెం డైలీ యూస్కి టౌన్లోకి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి, ఇంకా నార్మల్గా మనం పీరియడ్స్ టైంలో కట్టేవి సపరేట్గా, అండ్ ఎక్కడైనా దేవుడి టెంపుల్కి వెళ్ళినప్పుడు కట్టేవి సపరేట్గా, అట్లా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడైతే మీకు శారీస్ అన్నీ కూడా చూపించేస్తాను రండి. సో ఇప్పుడైతే మీకు మెయిన్ శారీస్ అన్నీ కూడా చూపించేస్తాను. ఆ తర్వాత నార్మల్ డైలీ యూస్ శారీస్ అవి అయితే చూపిస్తానండి. సో ముందుగా అయితే ఇవి మెయిన్ శారీస్ అనమాట. అంటే ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు, ఫెస్టివల్స్ టైంలో, అలాగే ఊర్లో వెళ్ళినప్పుడు, మెయిన్ అకేషన్కి, ఫంక్షన్స్కి, ఫెస్టివల్స్కి కట్టేటివి అండ్ పెళ్ళిళ్ళకి కట్టేటివి అనమాట పట్టు శారీస్ అవి. సో నా దగ్గర పట్టు శారీస్ అనేది ఏమి ఎక్కువ లేవు, జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయన్నమాట. సో చూపిస్తాను మీకు. సో ముందుగా అయితే సో పట్టు శారీస్ అన్నిటినీ కూడా నేను ఈ విధంగా ఒక పంచ క్లాత్ ఉంటుంది కదా వైట్ది, సో ఆ వైట్ పంచ క్లాత్లో ఇలాగ చుట్టి పెట్టుకుంటానండి. ఎందుకంటే పట్టు శారీస్ అనేది మనకి ఇట్లా గాలికి పెట్టేసామనుకోండి నార్మల్గా వాటికి ఉన్న షైనింగ్ పోతుంది, అలాగే కలర్ కూడా షేడ్ అవుతుంది అనమాట. అందుకని చెప్పేసి ఒకవేళ కొన్ని పట్టు శారీస్ ఏంటంటే మనం ఇట్లా ఒకదానికొకటి అట్లా పెట్టామంటే వీటికి ఉన్న కలర్ కూడా ఒకసారి అంటుకునేస్తూ ఉంటుంది వేరే శారీస్కి. కాబట్టి మనం వీటిని వాష్ చేయడం ఎంత కేర్ఫుల్గా అయితే వాష్ చేసుకుంటామో అలాగే అంత నీట్గా కూడా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. కొనడం గొప్ప కాదు, వాటిని నీట్గా మెయింటైన్ చేసుకోవడం గొప్ప. సో అట్లా శారీస్ విషయంలో కానీ నేను ఇంట్లో ఆల్మోస్ట్ అన్నిట్లో అట్లనే ఉంటాను. కాకపోతే ఒక్కొక్కసారి నా టైం బ్యాడ్ అయ్యి అట్లా కొన్ని జరిగిపోతూ ఉంటాయి అన్నమాట నాకే తెలియకుండా. సో అలాగే నేను పట్టు శారీస్ అన్నిటినీ కూడాను ఇట్లా ఒక క్లాత్ పంచను అయితే కట్ చేసేసుకొని పీసుల వైజ్గా, సో ఇట్లాంటి పీసెస్లో అయితే శారీస్ని పెట్టి ఫోల్డ్ చేసేసి బీరువాలో పెట్టుకుంటాను అనమాట. ఇట్లాంటి క్లాత్ అనమాట. సో ఇట్లా దాంట్లో పెట్టుకుంటాను. అండ్ ఇది ఒక శారీ అండి. ఇది ఏం పట్టు శారీ అంటే ఒక 2700 2500 అయ్యింది ఈ శారీ అయితే. ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఇది నేనైతే చిత్తూరులో అపూర్వాలో తీసుకున్నాను అనమాట. ఇది మనకి వరలక్ష్మి నోముల టైంలో నేను 3 years 2 years అయిపోయింది, అప్పుడు చిత్తూరు అపూర్వాలో అయితే ఇది కొనుక్కున్నాను. సో శారీ అంతా కూడా మొత్తం శారీ ఇలా ఉంటుంది, ఇదిగోండి. సో నాకైతే ఇక్కడ వీడియో తీయడానికి ఎవరు లేరండి, నేను ట్రైపాడ్కి పెట్టేసి వీడియో తీస్తున్నాను అనమాట. అందుకని చెప్పేసి క్లారిటీ వస్తుందా లేదా నాకు తెలియట్లేదు. సో శారీస్ అయితే ఇవే నా శారీస్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు కాబట్టి వీడియో తీసేవాళ్ళు ఎవరు లేరు. అండ్ ఇంకా శారీ అయితే ఫుల్గా ఇలానే ఉంటుంది, ఇదిగోండి. శారీ మొత్తం ఇలా ఉంటుంది. మనకి పైట వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. అండ్ దీనికి కుచ్చులు వేపించాను నేను, క్రోషా కుచ్చులు వస్తాయి కదా, సో అవి అయితే వేపించాను అనమాట. ఈ శారీ నాకు 2700 2500 పడింది. అండ్ మీకు బ్లౌజుల కలెక్షన్ అంతా కూడా సపరేట్ వీడియో ఒకటి చేస్తానండి. అంటే నా దగ్గర ఉన్న మగ్గం వర్క్ బ్లౌజెస్, అలాగే కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్, నా బ్లౌజ్ డిజైన్స్ అన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియో ఏదైనా ఒకటి సపరేట్గా చేద్దాము. బ్లౌజులకు సంబంధించి ఒక వీడియో అయితే సపరేట్గా చేద్దాం. సో అప్పుడైతే మీకు అన్నీ చూపిస్తాను. ఇప్పుడైతే శారీస్ వరకు అయితే చూపించేస్తాను, చూసేయండి. సో ఇదొక శారీ. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇవి నాకు ఒకప్పుడు చాలా ట్రెండింగ్గా ఉన్నాయి కదా, ఏమంటారు, సాఫ్ట్ పట్టు, ఉప్పాడ పట్టు ఏదో అంటారు కదా, సో అవన్నమాట. సాఫ్ట్ సిల్క్ శారీస్, ఉప్పాడ సిల్క్ శారీస్ ఏదో అంటారు. సో అవి
ఈ శారీస్ అయితే ఇది చాలా చాలా బాగుంటుంది. కాకపోతే వీటి వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం కట్టుకొని ఒక 10 నిమిషాలు కూడా ఉండదు, అక్కడెక్కడైనా వంగి లేసినా కూర్చొని లేసినా ఫుల్ ముడతలు వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఆ శారీస్ ఇవి. కాకపోతే లుక్ వైజ్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది ప్లెయిన్ శారీ అనమాట, ఇట్లా మెంతి కలర్లో వస్తుంది, సేమ్ మెంతి కలర్ అనమాట, ప్లెయిన్గా వస్తుంది. అండ్ పింక్ హెవీగా పళ్ళు వచ్చేసింది. దీనికి కూడా నేను క్రోషా టైప్ కుచ్చులు అయితే వేపించాను. 700-750 అనమాట ఈ కుచ్చులు వేపించడానికి. దాదాపు ఒక 5-6 ఇయర్స్ అయిపోయింది ఈ శారీస్ వచ్చి కూడాను. అప్పుడు ఈ వచ్చిన కొత్తలో నేను చిత్తూరు అపూర్వాలోనే కొన్నాను అనమాట. సో మోస్ట్లీ నేను శారీస్ అన్నీ కూడా చిత్తూరు అపూర్వ, వల్లి ఇలాంటి వాటిలో కొంటూ ఉంటాను. సో మనకి చిత్తూరులో అయితే అపూర్వ, వల్లి అనేది కొంచెం ఎక్కువ ఫేమస్ అనమాట. సో అక్కడ కొంటూ ఉంటాను. అందులోనే ఇంకొక శారీ ఉంది, అది మీకు తర్వాత చూపిస్తాను. అండ్ ఇది నా పెళ్ళి పట్టు చీర, ఇదిగోండి మా పెళ్ళి పట్టు చీర అనమాట. ఇది చాలా చాలా బాగుంటుంది, ప్యూర్ గ్రీన్, అసలు ముదురాకు పచ్చ అంటాం కదా అంత ప్యూర్ గ్రీన్ పట్టు శారీ ఇది. అప్పట్లో పెద్ద కాస్ట్ ఏం పెట్టి మాకు షాపింగ్ ఏం చేయలేదులేండి, మేము పెళ్ళి కూడా చాలా యావరేజ్గా చేసేసుకున్నాం. సో దాని గురించి కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను, నా పెళ్ళి ఫొటోస్ అవన్నీ కూడా మీకు చూపిస్తాను. ఈ శారీ అయితే 2500-2800 అనుకుంటాను పట్టు శారీ. సో ఇదనమాట చాలా బాగుంటుంది. ఇది నేను రీసెంట్గా కూడా కట్టుకొని ఉన్నాను తిరుమల వెళ్ళినప్పుడు. సో ఆ పిక్స్ ఉంటే మీకు సైడ్లో షేర్ చేస్తాను. అండ్ దీనికి బ్లౌజ్ కూడా పోయింది, అంటే అప్పుడు నేను చాలా సన్నగా బక్కగా ఉన్నాను కాబట్టి ఆ బ్లౌజ్ అనేది ఇప్పుడు పట్టలేదని చెప్పి పడేసేసాము. అండ్ యాక్చువల్లీ చెప్పాలంటే పెళ్లి బట్టలు మనం అట్లానే పెట్టుకోవాలన్నమాట. బ్లౌజ్ కూడా ఎక్కడో ఉంది, కాకపోతే పడేయలేదు, ఎక్కడో కబోర్డ్స్లో ఏడో పెట్టుంటాను. అండ్ దీనికి సపరేట్గా ఒక బ్లౌజ్కి అయితే నేను వర్క్ వేపించి పెట్టుకుందామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను, హాఫ్ పట్టలు ఏదైనా తీసి. అండ్ మీకు ఒకటి చెప్తానని చెప్పాను కదా, అదేంటంటే శారీస్ అనేది ఒకే రకంగా ఇట్లా ఫోల్డ్ చేసి పెట్టేసి ఉంటాం. మనం పట్టు శారీస్ అనేది మోస్ట్లీ ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి తప్ప మిగతా టైంలో ఎప్పుడు యూజ్ చేయం కదా. సో అలాంటప్పుడు ఏంటంటే ఇట్లనే ఐరన్ చేపించేసి అలానే పెట్టేసి ఉంటాం కాబట్టి అది మనకి ఏమవుతుందంటే ఇదిగోండి ఇలాగ అట్లనే ఉండిపోతుంది అనమాట లైన్స్ లాగా. సో కాబట్టి ఒక 2 months 3 months తర్వాత అట్లా మళ్ళీ దీన్ని ఇట్లా రివర్స్ చేసి ఇట్లా రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టండి. ఇట్లా రివర్స్లో ఫోల్డ్ చేసి పెట్టడం వల్ల ఆ ముడత అనేది అలాగే లేకుండా మనకు నార్మల్గా శారీ అయితే ఉంటుందన్నమాట. సో మళ్ళీ కట్టుకున్నప్పుడు అదొక లైన్ లాగా ఉంటుంది కదా, అలా లేకుండా నార్మల్గా అయితే ఉంటుంది. సో అట్లా పెట్టేసేయండి. అండ్ ఇది నా పెళ్ళి పట్టు శారీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కూడా లాస్ట్ ఇయర్ కాదు, అంతకుముందు ఇయర్ వరలక్ష్మి వ్రతంకి నేను ఇది కొనుక్కున్నాను. సో ఇది కూడా అపూర్వాలోనే కొన్నాను ఈ పట్టు శారీ కూడాను. శారీ మొత్తం ఇలా ఉంటుంది. మనకి ఇది ఒక రకమైన గ్రీన్ అని చెప్పొచ్చు. సో మనకి ఇదైతే గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్లో వచ్చింది. ఇది కూడా పట్టు శారీని. ఇది 3800-4200 అయ్యింది ఈ శారీకి. సో కాస్ట్ అయితే 4200 అనుకుంటాను ఈ శారీ. అండ్ ఇదైతే కొనుక్కున్నాను అనమాట. శారీ మొత్తం ఇలానే ఉంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా మగ్గం వర్క్, ఫుల్ మగ్గం వర్క్ వచ్చి ఉంటుంది. దానివల్లనే మనకి శారీ కూడా కాస్ట్ ఎక్కువ పడింది. సో అది నేను కొంచెం ఫాస్ట్గా చూపించేస్తున్నాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి. సో ఏమనుకోకండి, ఇలా వచ్చింది. నెక్స్ట్ చూపిస్తాను మీకు ఎప్పుడైనా. అండ్ నాకు చాలా చాలా ఫేవరెట్ శారీ అనమాట ఇది. సో ఇంతవరకు మీరు వీడియోస్లో చూడలేదు, నేను కట్టుకున్నది చాలా చాలా బాగుంటుంది. ఇది నేను పలంనేరులోనే కొనుక్కున్నాను. మనకి కంచిపట్టు శారీస్ అంటాం కదా, సో ఆ శారీ ఇది ప్యూర్ కంచిపట్టు శారీ. 3200 అయ్యింది ఈ శారీకి. ఎందుకండి ప్యూర్ కంచిపట్టు అనమాట, చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి శారీస్కి మళ్ళీ వెతుకుతున్నాను నేను దొరుకుతాయేమో అని చెప్పి, కాకపోతే నాకు ఎక్కడ దొరకట్లేదు. ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ రిచ్ పళ్ళు అనమాట, చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ కూడా సూపర్ ఉంది. సో ఇదనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఈ శారీ, ఇది కూడా గ్రీన్ పట్టు శారీని. ఇదేంటంటే మా పెద్దమ్మాయిని డెలివరీ అయిన తర్వాత మనము పుట్టింట్లో డెలివరీ అయ్యి అక్కడే ఉంటాం కదా, 9 months 6 months అట్లా ఎన్ని రోజులు వీలుంటే అన్ని రోజులు. సో నేను 9వ నెలలో మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా మనము, అత్తగారింటికి. సో అప్పుడు తొట్లు మార్చే చీర అని ఉంటుంది,
అంటే అమ్మ మనకి పురుడు పోసి ఆ పిల్లల్ని అంతా స్నానాలు చేయించడము, పురుడు పోయడము, తర్వాత అవన్నీ కొన్ని ఉంటాయి కదా తల్లి చేసే పనులు. సో అట్లా 9 నెలలు నన్ను అక్కడ పెట్టుకున్నందుకు మా అత్త వాళ్ళ ఇంటికి పుట్టింటి నుంచి మెట్టినింటికి పోయేటప్పుడు సారి తీసుకెళ్ళాలన్నమాట. అంటే మిక్చరు, లడ్డు అలాంటివి ఇంటింటికి పంచడము, వరుసలు తీసుకెళ్ళడం. తూర్పు అంటే మా తూర్పు సైడ్ అంతా కూడా అట్లా వరుసలు పంచుతారు. అట్లా వరుసలు తీసుకెళ్ళడము, ఆ తర్వాత బట్టలు తొట్టులు మార్చే చీర తీసి ఇవ్వడం అట్లాంటివి ఉంటాయి. సో అట్లా నాకు మా అమ్మ ఈ శారీ కొనిచ్చింది అనమాట. సో ఇది కాస్ట్ గుర్తులేదు, ఈ శారీ కొనిచ్చింది. ఇదనమాట అది. నెక్స్ట్ ఇంకొకటి ఈ శారీ, ఇది మీరు కొంతమందికి తెలిసి ఉంటుంది ఈ శారీ గురించి, కొంతమందికి తెలియకపోవచ్చు. ఇదన్నమాట శారీ. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇది కూడా పట్టు శారీనే, 3400 అనుకుంటాను ఇది. ఇది కూడా మనకి కంచి పట్టు శారీ టైప్లోనే ఉంటుందన్నమాట. సో చాలా చాలా బాగుంది, పట్టు శారీనే ఇది. కట్టుకుంటే ఓవరాల్గా లుక్ మాత్రం అదిరిపోతుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. ఆల్రెడీ నేను కట్టుకొని ఉన్నాను, సో ఆ పిక్స్ లేవు నా దగ్గర. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. సో పట్టు శారీస్ అయితే ఇవేనండి. ఇవి ఇక్కడికి అయిపోయిందనమాట. ఇంకా మీకు డైలీ యూజ్ శారీస్ అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి ఊర్లోకి వెళ్ళినప్పుడు కట్టుకునే శారీస్ అయితే చూపిస్తాను. నా దగ్గర పట్టు శారీస్ పెద్దగా ఉండవు, ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కదా, వాటిని అంతా పెట్టుకునే అంత ఉండదన్నమాట. సో అందుకని చెప్పేసి. సో ఇప్పుడు నేను చూపించే శారీస్ అంతా కూడా 2000 అబోవ్ శారీస్ అనమాట. అప్పుడే చూపించినవన్నీ 3000 అబోవ్ శారీస్ చూపించాను. 5000 కూడా ఉంది. మీకు మెంతి కలర్ శారీ పింక్ వచ్చిండే చూపించాను కదా, అది 5000 ఉప్పాడ సిల్క్. సో ఇప్పుడు మీకు చూపించే శారీస్ అంతా కూడా 2000 అబోవ్ శారీస్ చూపిస్తున్నాను. సో ఇదండి, ఇదొక గ్రీన్ అండ్ లైట్ బేబీ పింక్ టైప్లో ఉంది. సో పర్ఫెక్ట్ కలర్ నాకు తెలీదు, చూపిస్తాను నేను. ఇదిగోండి, శారీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట. ఇది చూడ్డానికంటే కూడా కట్టుకుంటే చాలా లుక్ ఉంటుంది. సో దాని బ్లౌజ్ ఇది. ఇది నేను నార్మల్గా పలంనేరులో షాప్లోనే కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మన షార్ట్ వీడియోస్లో కూడా చాలా వరకు ఉంటుంది, మీరు చూసినట్లయితే. ఈ శారీని అయితే చాలా మంది అయితే కామెంట్స్లో పెట్టారండి, ఇన్స్టాగ్రామ్లో కూడా అడిగారనమాట నన్ను, ఎక్కడ కొనుక్కున్నారు ఈ శారీ, పట్టు శారీ లాగుంది అని చెప్పి. యాక్చువల్లీ ఇది పట్టు శారీ అంటే నమ్మేస్తారనమాట, అంత రియల్గా పట్టు లాగానే ఉంటుంది. ఇది వచ్చేసరికి నేను హన్సీ కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను. సో ఇది చాలా బాగుంది క్వాలిటీ వైజ్. నాకు 1350 ఏమో పడింది, అంటే 1350 రూపాయలు అయ్యింది ఈ శారీకి. బట్ ఇది ప్యూర్ పట్టు శారీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈజీగా చెప్పొచ్చు, అంటే ఒక 10,000 20,000 పెట్టుకుంటే ఎట్లుంటుందో అట్లుంటుంది అనమాట కట్టుకుంటే లుక్ అయితేను. దీనికోసం నేను 2 బ్లౌజెస్ అయితే రెడీ చేయించుకున్నాను. సో అవి కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను, ఓకేనా. సో శారీ అయితే ఫుల్ శారీ మొత్తం ఇలా ఉంటుంది, బిగ్ బార్డర్ వచ్చేసి ఉంటుంది. శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఓవరాల్గా. అండ్ ఇది డిజైన్ కూడా చాలా బాగా వచ్చింది ఈ శారీ. ఇది మీరు చూసారు కదా ఆల్రెడీ వీడియోస్లో. ఇదైతే నేను అమృత కలెక్షన్స్ పేజ్ నుండి తీసుకున్నాను ఇన్స్టాగ్రామ్లో. సో ఇది కూడా మనకి ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగుంటుంది, అందుకే కొనుక్కున్నాను అనమాట. ఇది బిగ్ బార్డర్ వచ్చి ఉంటుంది, గ్రీన్ కలర్ బార్డరు. అండ్ శారీ మొత్తం ఇట్లా వచ్చి ఉంటుంది అనమాట డిజైన్ అయితే. ఇదిగోండి, సో ఇది. అండ్ ఈ శారీని నేను అమృత కలెక్షన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి కొనుక్కున్నాను. అండ్ దీని బ్లౌజ్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట, పళ్ళు ఎలా ఉంటుందో అలా వచ్చి ఉంటుంది ఇది. సో అదనమాట. సో ఇదొక శారీ. ఈ శారీ అయితే నేను ఏ పేజ్లో కొనుక్కున్నానో గుర్తులేదు, కాకపోతే ఇది ఇన్స్టాగ్రామ్లోనే కొనుక్కున్నాను నేను. ఆ పేజ్ నేమ్ అయితే గుర్తులేదండి, సో ఏమనుకోకండి. ఇది ఎలా కొనుక్కున్నాను, ఎందుకు కొనుక్కున్నానంటే మన లయా గారు ఉన్నారు కదా, సినిమా యాక్టర్ హీరోయిన్ లయా గారు. సో తనైతే ఫస్ట్ టైం టెలివిజన్కి చాలా రోజులు, అంటే చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీకి ఇన్వైట్ చేశారు కదా. సో తను అప్పుడు ఈ శారీ కట్టుకొని వచ్చిందనమాట. చాలా బాగుంది అసలు. తను కట్టుకొని వస్తే ఎంత లుక్ ఉందంటే టీవీలో చూస్తుంటే అంత బాగుంది. శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు తను. సో అప్పుడు చూసేసి ఇంక ఈ శారీని వెంటనే సెర్చ్ చేశాను అనమాట వెళ్ళి. నేను చూస్తే ఇన్స్టాగ్రామ్లో అప్పటికే హల్చల్ అవుతుంది శారీ అయితే. సో కొనుక్కొనేసాను. ఇది 2200, కరెక్ట్గా 2200 అయిందండి ఈ శారీకి అయితే. చాలా బాగుంటుంది ఇది కట్టుకొని మనకి ఎక్కడైనా నైట్ ఫంక్షన్స్కి, రిసెప్షన్స్కి అలాంటి వాటికి సూపర్ ఉంటుందన్నమాట. ఇది మంచిగా. బ్లౌజ్ అయితే చాలా సింపుల్గా కుట్టించేసుకున్నాను నేను, శారీ అంతా హెవీగా ఉందని చెప్పేసి. ఇది సాఫ్ట్ సిల్క్. ఇంకా మీకు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్నీ కూడా సాఫ్ట్ సిల్క్ శారీసే చూపిస్తాను.
ఇదిగోండి ఇదొక సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇది సేమ్ నాకు మా అమ్మకి ఒకటే కావాలని చెప్పేసి మా అమ్మకు ఒకసారి నాకు ఒకసారి తీసుకున్నాను. అండ్ సేమ్ ఒకేలాగా కుట్టించుకొని అయితే మేము కట్టుకున్నాము. అది కూడా పక్కన మీకు ఒకవేళ పిక్స్ ఉంటే పక్కన షేర్ చేస్తాను. సో ఇది ఈ మధ్య చాలా ట్రెండింగ్లో నడుస్తున్నాయి కదా సాఫ్ట్ సిల్క్ శారీస్, అయితే అవన్నమాట. చాలా బాగుంటుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇదొక సాఫ్ట్ సిల్క్. సో ఇది పళ్ళు పార్ట్. అండ్ మనకి శారీ అంతా కూడాను ఇలా ఉంటుంది అనమాట. సో శారీ మొత్తం ఇలా ఉంటుంది. ఇదొక శారీ. ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీని, డిజైన్స్ మారుతూ ఉంటాయి అన్నమాట అంతే. అండ్ దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇదిగోండి ఇలాగైతే స్టిచ్ చేయించుకున్నాను. అండ్ డిజైన్ అయితే ఇలా పెట్టుకున్నాను అనమాట. సో ఇదొక సాఫ్ట్ సిల్క్ శారీ. ఇదిగోండి సేమ్ నాకు ఈ కలర్ చాలా బాగా నచ్చింది. ఈ కలర్ ఏంటంటే టొమాటో రెడ్ అనమాట. ఇది ప్యూర్ టొమాటో రెడ్ కలర్ ఉంటుంది ఇది. అండ్ బ్లూ కాంబినేషన్ వచ్చింది. ఇది వచ్చేసరికి మా మామ కూతురు గృహప్రవేశం అప్పుడు నాకు పెట్టారు. చాలా చాలా బాగుంది ఈ శారీ అయితే. మంచి కలరు, కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని బ్లౌజ్ అయితే నార్మల్గా స్టిచ్ చేయించుకున్నా. ఇట్లా మనకి పూసలు వస్తాయి కదా లేస్ లాగా, అవి పెట్టి అయితే స్టిచ్ చేయించుకునేసిన. సో ఈ శారీ వచ్చేసరికి ఇది కూడా ఒక సాఫ్ట్ సిల్క్ అనమాట. ఇది నాకు లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అప్పుడైతే మా అమ్మ నాకు తీసుకొచ్చారు. అంటే వరలక్ష్మి వ్రతం అప్పుడు పుట్టింటి వాళ్ళు చీర పెట్టి ఆ చీర మనం కట్టుకొని వ్రతంలో కూర్చుంటే చాలా మంచిది. అందుకని చెప్పి పట్టు శారీస్ కొనుక్కొచ్చి అంత స్తోమత ఉండదు కాబట్టి సో ఇలాంటి శారీస్ అయితే నాకు కొనుక్కొచ్చి ఈ శారీ ఇచ్చిందనమాట. అప్పుడు నేను ఇది కట్టుకొని వ్రతం చేశాను. సో ఇది. అండ్ ఇదొక సాఫ్ట్ సిల్క్. మీకు అప్పుడే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్లో సాఫ్ట్ సిల్క్ చూపించాను కదా ఈ శారీ. సో సేమ్ శారీ అనమాట ఇది కూడా. కాకపోతే నాకు ఈ కలర్ నా దగ్గర లేదని చెప్పేసి ఇట్లా క్రీమ్ కలర్ ఇట్లా లేదని చెప్పి తీసుకున్నాను. అండ్ ఇది కొంచెం కలర్ కూడా షేడ్ అయిపోతుంది. అంటే ఈ కలర్ ఇందులో అంటుకునేస్తుంది అనమాట ఒకేసారి కట్ అనేది. సో ఇది. అండ్ సాఫ్ట్ సిల్క్ శారీస్ ఏంటంటే మనకి ఎక్కువ కలర్ పోతాయి అన్నమాట, కలర్ షేడ్ అవుతాయి. సో కలర్ షేడ్ అవ్వవు, కలర్ పోతాయి అన్నమాట మనం వాష్ చేసిన ప్రతిసారి. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ శారీస్ అన్నిటినీ కూడా మనం ఎప్పుడు కట్టుకొని ఉంటాం కదా, జస్ట్ అట్లా ఫంక్షన్కి కట్టుకొని వచ్చేస్తాం కాబట్టి ఆ శారీస్ని మనం ఏంటంటే జస్ట్ అట్లా షాంపూలో కానీ జస్ట్ ఒక స్పూన్ అంత లిక్విడ్ వేసేసి జస్ట్ అట్లా అలిచి తీసేసి నీడలో ఆరేసుకోవాలి. అంటే ఎండలో ఆరేయడం కానీ అట్లా కాకుండా నీడలో ఆరేసుకొని పెట్టుకున్నామంటే మనకి లైఫ్ వస్తాయండి శారీస్ అనేది. సో పట్టు శారీస్ కానీ ఇట్లా సాఫ్ట్ సిల్క్ శారీస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనము షాంపూలో జస్ట్ అట్లా వాష్ చేసేసి బ్రష్ చేసి రుద్దకుండా సోప్ వేసి రుద్దకుండా జస్ట్ అట్లా వాష్ చేసి నీడలో ఆరేసుకున్నామంటే మనకి ఈ శారీస్ అన్నీ కూడా లైఫ్ వస్తాయన్నమాట. సో ఇదొక పట్టు శారీ అండి. ఇది కూడా నేను యూట్యూబ్లో తీసుకున్నా, పేరు గుర్తులేదు. ఇది యూట్యూబ్లో చాలా నచ్చి తీసుకున్నాను. కాకపోతే ఇది మొత్తం కలర్ పోతుంది. చెప్పాలంటే ఈసారి వేస్ట్ అని చెప్పొచ్చు. నేను ఒకేసారి బర్త్డేకి కొనిచ్చారు మా ఆయన, 2200 ఏమో ఇది బర్త్డేకి కొనిచ్చారు. కాకపోతే ఏంటంటే ఇలా అద్దె తీసామంటే మొత్తం కలర్ పోతుంది. శారీ మొత్తం కలర్ అంటుకునేసింది అనమాట. సో నేను బాగా దాన్ని ఇంకా వాష్ చేశాను, పోయిన కాడికి పోయింది. కాకపోతే శారీ మొత్తం అలానే ఉంటుంది. అందుకే దీన్ని ఓపెన్ చేయను, అసలు కట్టను కూడా కట్టను నేను ఈ శారీని అయితే. సో ఇట్లా పోయింది ఇది. ఇది నాకు మా ఆయన ఫస్ట్ టైం సెకండ్ టైము నాకు తెలియకుండా సర్ప్రైజ్గా శారీ తెచ్చారనమాట. నా బర్త్డేకో మ్యారేజ్ డేకో తెచ్చారు ఈ శారీ. ఇది కూడా సాఫ్ట్ సిల్కే, ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది, కట్టుకున్నామంటే లుక్ సూపర్ ఉంటుంది. ప్యూర్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్ వచ్చేసింది, చాలా బాగుంటుంది ఇది. సో ఇది వచ్చేసరికి 1500 అనమాట. 1500 పెట్టి నాకు బర్త్డేకో మ్యారేజ్ డేకో గిఫ్ట్గా తెచ్చారు మా ఆయన సర్ప్రైజ్గా. అండ్ ఇంకా ఈ శారీ, సో ఇదైతే మీకు తెలిసిందే, ఇప్పుడు మనకి నారాయణపేట శారీస్ అయితే ఉన్నాయి కదా అదనమాట. సో ఇదండి. సో నారాయణపేట శారీస్ అయితే మనకి ఎక్కడ ట్రెండింగ్లో నడుస్తూ ఉన్నాయి కదా దాదాపు 1 ఇయర్ నుంచి, ఆ శారీ అనమాట. నాకు ఆల్రెడీ స్కై బ్లూలో కొనుక్కున్నాను నేను, మీరు ఇంతకుముందు పిక్స్ వీడియోస్ కూడా చూసారు కదా. సో ఇదైతే నేను కొనుక్కొని ఉన్నాను. కాకపోతే ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చిందనమాట. ఎవరు చూసినా కట్టుకొని ఉంటే ఇంక ఈసారి నేను కొనుక్కొని దీనికి ఫుల్ ఇక్కడ వరకు స్లీవ్ అయితే పెట్టించుకున్నాను. ఇదిగోండి ఇట్లా పెట్టించుకున్నాను. అండ్ ఇంకా ఇది వచ్చేసరికి ఎవరి దగ్గర లేని కలరే నాకు కావాలని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. అంటే అందరూ కామన్గా నారాయణపేట శారీస్ అంటే గ్రీన్ మెరూన్ ఈ రెండే కడుతున్నారు కదా. సో నేను కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అనిపించి నేను ఈ స్కై బ్లూ కలర్ కొనుక్కున్నాను. రామా గ్రీన్ ఏదో అంటారు కదా, చాలా చాలా బాగుంది కలర్ అయితే. సో అదొకటి కొనుక్కున్నాను. అండ్ దీనికైతే చిన్న చిన్న స్లీవ్సే పెట్టించానులేండి.
సో ఇంకా ఈ శారీ అనమాట. ఈ శారీ వచ్చేసరికి ఆల్రెడీ మీరు పిక్స్ అయితే చూసేశారు, నేను స్టోరీలోనో పోస్ట్లోనో పెట్టున్నాను యూట్యూబ్లో. సో ఇది కూడా నేను యూట్యూబ్ ఛానల్ తీసుకున్నాను. ఆ పేరు అయితే నాకు గుర్తులేదు, ఆ ఛానల్ పేరు. ఒకవేళ గుర్తు వస్తే మీకు అక్కడ ట్యాగ్ చేస్తాను. సో వాళ్ళ దగ్గర 650 రూపీస్ ఇచ్చి ఈ శారీ కొనుక్కున్నాను అనమాట. ఇది కేవలం 650 రూపీస్. అండ్ దాని బ్లౌజ్కి నేను ఇట్లా ఫుల్ వర్క్ వచ్చింది, మనకి బ్లౌజ్ కూడా ఫుల్ వర్క్ వచ్చింది. ఇదైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ రెడ్, నాకు రెడ్ కలర్ శారీస్ చాలా వరకు యూజ్ అవుతాయి అన్నమాట. మాల వేసినప్పుడు, ఓంశక్తి మాలకి బయట టూర్లు వెళ్తూ ఉంటాం కదా 1 వీక్ అట్లా, అప్పుడు యూజ్ అవుతాయని చెప్పేసి రెడ్ శారీస్ కొన్ని కొనుక్కుంటూ ఉంటాను అనమాట. మళ్ళీ ఆ టైం కంటే దొరకవు, అందుకని చెప్పేసి. ఇది మీరు నా పెళ్ళి రోజు దీంట్లో చూసారు, మా పెళ్ళి రోజు అప్పుడు నేను ఇది కట్టుకొని ఉన్నాను కదా, సో అదనమాట ఇది. సో ఈ శారీ కూడా నేను యూట్యూబ్లోనే తీసుకున్నాను. జాను కిచెన్ అండ్ వ్లాగ్స్ ఏదో ఉంటుంది వాళ్ళది, అందులో కొనుక్కున్నాను. కాకపోతే ఇది కలర్ పోతుంది. సో దీనికి పెట్టిన మనీ కూడా వేస్ట్ అనిపించింది, ఎందుకంటే శారీ చూడడానికి బాగుంది కానీ బట్ కలర్ మాత్రం చాలా వరకు పోతుంది. సో అట్లా కొన్ని ఆన్లైన్లో కొన్ని నమ్మొచ్చు, కొన్ని నమ్మకూడదండి. ఎందుకంటే ఆన్లైన్లో వచ్చే శారీస్ అన్నీ కూడా గ్యారంటీ లేవు మనకి. అట్లా చూడడానికి బాగానే ఉంటాయి, కాకపోతే కలర్ పోతూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకా నెక్స్ట్ ఇది కూడా నేను హన్సీ కలెక్షన్స్ అనే పేజ్ నుండి తీసుకున్నాను. శారీ మొత్తం ఇలా ఉంటుంది, మొత్తం కూడా పర్పుల్ కలర్, వంకపూ కలర్ అంటారు కదా, సో ఆ కలర్ అనమాట. అండ్ ఇంకా మనకి పళ్ళు వచ్చేసరికి ఆరెంజ్ కలరు, ఇట్లా ఫుల్ జరీ వర్క్ తోటి అయితే మనకు వచ్చేస్తుంది. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఇది నేను ఇన్స్టాగ్రామ్ పెట్టిన కొత్తలో కొనుక్కున్నాను అనమాట ఈ శారీ. అండ్ బ్లౌజ్ అయితే ఆరెంజ్ కలరు. సో ఇది ఒక బ్లాక్, అంటే నా దగ్గర బ్లాకే లేవు, మేము యాక్చువల్లీ బ్లాక్ వేయకూడదు, మా ఇంట్లో లేదనమాట అది. కాకపోతే నాకు బ్లాక్ ఒకటైనా ఉంటే బాగుంటుందని ఇష్టం అనమాట, అందుకని చెప్పేసి ఇది ఒకటి కొనుక్కున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా ఈ శారీ ఒకటి, ఇది కూడా నేను అమ్మవారికి పొంగల్ పెట్టడానికి అని చెప్పేసి మొక్కునింది, ఆ మొక్కు కోసం అని చెప్పి ఈ శారీ కొనుక్కున్నాను. ఇది ఇక్కడ షాప్లోనే కొనుక్కున్నాను అనమాట. ఇది ఎంతో తెలీదు, 850 అండి. ఇది 850 రూపీస్ ఇచ్చి ఇక్కడ షాప్లో కొనుక్కున్నాను. ఆరెంజ్ కలర్ అండ్ బ్లూ కాంబినేషన్ అనమాట. ఇది కూడా పట్టు శారీ లాగా బాగుంటుంది, దేవుడికి పెట్టడానికి అని చెప్పి తీసుకొని ఇంకా స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను అనమాట. దీనికి మగ్గం వర్క్ అయితే వేయించాను. ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అండ్ ఇదొకటి, ఈ శారీ కూడా బాగుంటుంది, చూడ్డానికి ఇలా ఉంది కానీ కట్టుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. మనకి కుప్పడం శారీస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉంటుంది ఇది. ఇది 850 ఏమో. మా ఫ్రెండ్ తిరుపతికి వెళ్ళుంటే అక్కడ నుండి నాకు కాల్ చేసి ఇంకా తను కొనుక్కుంటుంది, ఇంక బాగున్నాయని చెప్పేసి నాకు కూడా అటు నుండి తెచ్చింది 850 రూపీస్ అని చెప్పి. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఈ శారీ, ఇది కూడా నేను హన్సీ కలెక్షన్స్ నుండి తీసుకున్నాను. ఆల్మోస్ట్ శారీస్ చాలా వరకు హన్సీ కలెక్షన్స్, అమృత కలెక్షన్స్ చాలా బాగుంటాయి. అండ్ ఇదన్నమాట. సో ఇదండి, ఇట్లయితే ఉంటుంది. అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో పింక్ కలర్ కొన్నారు, బట్ నేను చెప్పాను కదా నేను డిఫరెంట్గా కొంటానని చెప్పేసి. అందరూ కొననివే కొనుక్కున్నామంటే మరీ బోర్గా ఉంటుంది చూడడానికి, అందరి దగ్గర ఏదో ఒక యూనిఫామ్ లాగా ఉంటుంది. అందుకే నేను డిఫరెంట్ కలర్సే చూస్ చేసుకుంటూ ఉంటాను అనమాట. కామెంట్స్లో కూడా పెడుతూ ఉంటారు ఏంటంటే మీ సెలెక్షన్ చాలా బాగుంది శారీ సెలెక్షన్ అని చెప్పి. యాక్చువల్లీ అది అంత క్రెడిట్ అంతా మా అమ్మకండి, మా అమ్మని చూసే నేను ఇట్లా నేర్చుకున్నాను అనమాట. మా అమ్మకి ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి వేసే బట్టలు కూడా అంతే, ఎప్పుడు కూడా ఎవ్వరూ వేసుకొని ఉండే బట్టలే నాకు వేసేవాళ్ళు కాదనమాట. డిఫరెంట్గా ఉండాలి, ఆ డిఫరెంట్గా మనం వేసామంటే దాన్ని ఒక 10 మంది అడగాలి ఇది ఎక్కడ కొన్నావని చెప్పి. అట్లా మా అమ్మ మెంటాలిటీ. అట్లా చిన్నప్పటి నుంచి కూడా నాకు డిఫరెంట్ బట్టలు వేసే పెంచారు ఉన్నంతలోనే. అట్లాంటిది ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా అమ్మే నాకు అలవాటు చేసేసారనమాట. నేను ఇది కొనుక్కుంటాను, అందరి దగ్గర ఉండే కలర్ ఏం కొనుక్కుంటావు, డిఫరెంట్గా కొనుక్కో అని చెప్పేసి నాకు ఇట్లా మంచి కలర్స్ అన్నీ సెలెక్ట్ చేసేది. నేను మోస్ట్లీ షాపింగ్ చేయాలంటే మా అమ్మని తీసుకెళ్తూ ఉంటాను. ఆన్లైన్ షాపింగ్ అంటే నాకు నచ్చింది నేను బుక్ చేసేస్తూ ఉంటాను అనమాట. అట్లా అమ్మ దగ్గర నుండి వచ్చిన అలవాటే నాకు ఇది. ఇట్లా ఎవరి దగ్గర లేని కలర్స్, ఎవరు కట్టని కలర్సే కొనుక్కోవడం అనమాట. ఇది కూడా నేను హన్సీ కలెక్షన్స్లో తీసుకున్నాను, ఇన్స్టాగ్రామ్ పేజు. సో ఇదనమాట ఈ శారీ ఒకటి. సో ఇవంతా అపూర్వాలో కొన్నానండి, నార్మల్ సింపుల్ శారీసే, చిత్తూరు అపూర్వాలో కొనుక్కున్నాను. అండ్ ఇది కూడాను హన్సీ కలెక్షన్స్లో తీసుకున్నా. సో శారీ అంతా ఇలా ఉంటుంది, ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఇక్కడ వరకు డబుల్ కలర్ శారీస్ అంటారు కదా అట్లా అనమాట. ఇది నేను హన్సీ కలెక్షన్స్లో కొనుక్కున్నాను. ఇక్కడ ఇంకా ఒక 2 సాఫ్ట్ సిల్క్ శారీస్ ఉన్నాయి.
ఇది ఇట్లుంటుంది మనకి, ఉప్పాడము ఏదో అంటారు కదా, ఇది ఉప్పాడం సిల్క్. సో ఇది కూడా 2500 ఈ శారీ. ఇది కూడా నేను పలంనేరులోనే కొనుక్కున్నాను టౌన్లో. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది. సో మీరు ఈ శారీని ఆల్రెడీ చూసారు, నేను వీడియో కూడా పెట్టున్నాను. ఇదన్నమాట అది. మనకి అప్పుడే మీకు స్టార్టింగ్లో ఉప్పాడం సిల్క్ అండ్ సాఫ్ట్ సిల్క్ అని చెప్పేసి మెంతి కలర్ పింక్ చూపించాను కదా, దాంతోపాటు ఇది కొనుక్కున్న చిత్తూరులో నేను. ఇదిగోండి శారీ అంతా ఇలా, మొన్ననే ఐరన్ చేయించుకొచ్చాను అందుకే ఓపెన్ చేయలేదు. సో శారీ అంతా ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి 2400 ఎంతో పడింది ఈ శారీ కాస్ట్. పైట అయితే మనకి వంగాకు కలర్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇంక ఈ కుచ్చులు కూడా నేను 750 రూపీస్ ఇచ్చి పలన్నూరులో వేపించాను. సో చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇట్లుంటుంది అనమాట. మనకేంటంటే ఇట్లా ప్లెయిన్గా వచ్చే శారీస్కి హెవీ మగ్గం వర్క్ వేపించి కనుక బ్లౌజెస్ స్టిచ్ చేయించుకున్నామంటే చాలా చాలా బాగుంటాయి. సో అట్లా నేను దానికి వేపించాను. అండ్ ఇంకా ఇది కూడా పట్టు శారీయే. ఒకప్పట్లో మనకి ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా దొరికేవన్నమాట ఇవి, ఇట్లాంటి డిజిటల్ ప్రింట్. ఇది శారీ మొత్తం కూడా డిజిటల్ ప్రింట్ అనమాట, అస్సలు ప్రింటింగ్ పోదు. ఈ శారీ వచ్చేసరికి ఇది కూడా నేను యూట్యూబ్లో తీసుకున్నాను. అప్పుడు లాక్డౌన్ టైంలో ఎక్కువగా యూట్యూబ్లో శారీస్ బిజినెస్ వస్తూ ఉన్నాయి కదా, అప్పుడు కొనుక్కున్నాను. 3200 అయ్యింది ఈ శారీ. అండ్ నెక్స్ట్ ఇదొక కాటన్ శారీలండి. ఇదొక కాటన్ శారీ. ఇది కూడా హన్సీ కలెక్షన్స్లో తీసుకున్నాను నేను. ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషను. అండ్ ఇది ఒకటి అనమాట. ఇది నేను ఈ మధ్య కట్టనే లేదు, అసలు ఈ శారీ ఉందనే విషయమే మర్చిపోయాను నేను. ఇది ప్యూర్ కాటన్ శారీ. నాకు కాటన్ అంటే చాలా ఇష్టం. అమ్మ ఏంటంటే ఈ కాంబినేషన్ బాగుందని చెప్పి బలవంతంగా కొనిపించింది నా దగ్గర. కలర్ కూడా చాలా బాగుంటుంది, రెడ్ అండ్ గ్రీన్. నా దగ్గర ఆల్మోస్ట్ గ్రీన్ రెడ్ ఎక్కువ ఉంటాయి, నాకు ఆ కలర్సే ఇష్టము. అండ్ పింక్ కానీ ఇవి. ఇది కూడా నేను టౌన్లోనే కొనుక్కున్నాను పలంనేరులో. సో బ్లౌజ్ కూడా నేను మిర్రర్ వర్క్ అయితే వేపించాను. అండ్ ఇది. అండ్ నెక్స్ట్ శారీ అయితే ఇది కూడా 4 years ముందు మ్యారేజ్ డేకి మా ఆయన కొనిచ్చారు. ఇది 4 years అయిపోయింది ఈ శారీ కొని కూడాను. అండ్ ఆరెంజ్ అండ్ బ్లూ కాంబినేషన్, ఇలాంటి టైప్లో పట్టు శారీస్ అయితే చాలా బాగుంటాయి. బట్ ఇది సాఫ్ట్ సిల్క్ అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది ఆల్రెడీ మీరు మొన్నటి వీడియోలో చూసే ఉంటారు, ఒకరోజు కట్టుకొని ఉన్నాను కదా ఆ శారీ. ఇవంతా నార్మల్ శారీసే అండి. అండ్ ఇంకా మీకు కొన్ని శారీస్ అయితే బీరువాలో మర్చిపోయాను చూపించడము. సో సాఫ్ట్ సిల్క్ శారీస్ ఇంకా కొన్ని ఉన్నాయి. సో ఇదొక శారీ అనమాట. ఇది నా బర్త్డే కొనుక్కున్నాను. ఇదిగోండి ఇలా ఉంటుంది ఈ సాఫ్ట్ సిల్క్ శారీ అయితే. సో ఇదొకటి. ఇది నేను యూట్యూబ్లో వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను ఈ శారీని. సో ఇది. అండ్ దాంతోపాటు అండ్ ఇంకొక రెడ్ కలర్ శారీ అండి. హెవీ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట శారీ మొత్తం. కొంచెం వెయిట్ ఉంటుంది, బట్ కట్టుకుంటే అంత తెలీదు, అంత వెయిట్ ఏం లేదు. ఈ శారీ ఒకటి, ఇదొకటి అనమాట. ఇదిగోండి ఇవన్నీ కూడా నేను పలంనేరులో షాప్లోనే కొనుక్కున్నాను, లోకల్లో. ఇవేం ఆన్లైన్ కాదు ఇదంతా. అండ్ ఇంకా ఇదొక సాఫ్ట్ సిల్క్ శారీ. ఇది కూడా నేను పలంనేరులోనే కొనుక్కున్నాను. ఇది కూడాను పలంనేరులోనే కొనుక్కున్నాను. ఇది 2 years ముందు దీపావళికి కొనుక్కున్నాను ఈ శారీని. శారీ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. సో ఇదొకటి. అండ్ ఇది వచ్చేసరికి హన్సీ కలెక్షన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనుక్కున్నాను. యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 6 months కొత్తలో ఈ శారీ కొనుక్కున్నాను అనమాట. సో శారీ అంతా కూడా ఇట్లా బిగ్ బార్డర్ వచ్చేసి ఉంటుంది. అండ్ శారీ మొత్తం కూడా ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి. చాలా చాలా బాగుంటుంది వర్క్ కూడా, అసలు మనకి ఎక్కడ థ్రెడ్స్ కూడా డ్యామేజ్ లేదనమాట. ఈ శారీ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కొనుక్కున్నాను. సో ఇదండి. అండ్ ఇంకా ప్యూర్ చిలక పచ్చ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఈ శారీ అనమాట. సో అంతేనండి. ఈ శారీకి అయితే ఇట్లా కంప్యూటర్ వర్క్. ఇవైతే మీకు నెక్స్ట్ సపరేట్గా ఒక వీడియో చేస్తాను, బ్లౌజుల కలెక్షన్ అంతా కూడాను. అండ్ పట్టు శారీస్, సాఫ్ట్ సిల్క్ శారీస్ నా దగ్గర 5000 నుంచి 3000, 2000, 1500 వరకు ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు చూపించేశాను. నెక్స్ట్ ఇంకా డైలీ యూజ్ శారీస్ అయితే చూపిస్తాను రండి.
ఇంకా ఇవంతా కూడాను నార్మల్ డైలీ యూజ్ శారీస్ అండి. ఊరికే ఇంకా అవన్నీ చూపించిన టైం వేస్ట్, పాపం మీకు కూడా బోర్ కొట్టేస్తుందని చెప్పేసి అయితే చూపించలేదు. సో ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇవన్నీ కూడా నేను డైలీ మీకు రెగ్యులర్గా వీడియోస్లో చూపిస్తూ ఉంటాను కదా, ఆ శారీసే అనమాట. మెయిన్వి నేను కట్టన్ శారీస్ అన్నీ కూడా మీకు చూపించేశాను. అండ్ ఇంకా ఇవి మాత్రం మిగిలి ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇదొక కేరళ శారీ అంటారు కదా అది. అండ్ ఇవన్నీ కూడా నార్మల్ శారీస్. ఇవన్నీ కూడా మీకు డైలీ వ్లాగ్స్లో కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు పెద్దగా వాటి గురించి చూపించాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇవన్నమాట. ఇంకా ఇక్కడ ఉన్న శారీస్ ఇవన్నీ కూడా డైలీ యూజ్ శారీసే. సో ఇంతే ఉన్నాయి. సో ఇదండి నా శారీ కలెక్షన్ అయితేను. అండ్ చాలామంది పాపం రెగ్యులర్గా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు, అక్క మీ శారీ కలెక్షన్ చూపించండి, మీ శారీస్ చాలా బాగుంటాయని చెప్పి. మొత్తానికి ఈరోజు అయితే నా శారీ కలెక్షన్ చూపించేశాను. అండ్ ఇంకా ఆ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి అయితే కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ కొన్ని అయితే నేను పలానా పేజ్లో తీసుకున్నాను గుర్తున్నంత వరకు చెప్పాను కదా, మీకు నచ్చితే మాత్రం అక్కడైతే పిక్స్ షేర్ చేసి కూడా అడగండి. సో ఉంటే నచ్చితే మీరు బై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇదనమాట. సో ఇలాగైతే నా శారీ కలెక్షన్ కూడా మొత్తానికి మీతో షేర్ చేసేసుకున్నాను. అండ్ ఎలా ఉన్నాయి ఏంటని చెప్పేసి కామెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఇంకోసారి మగ్గం వర్క్, కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ గురించి ఒక కలెక్షన్ సపరేట్గా చేద్దాం. ఇప్పటికే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. అండ్ నా శారీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అందరికీ బాబాయ్ ఫ్రెండ్స్.